మంచిగా కిరణ్ హైదరాబాద్ పట్టణం వచ్చారు. రెండోసారి రావడం మనందరూ చప్పట్లు కొడుతూ ప్రైజ్ లార్డ్. కరెక్ట్ ఐ థింక్ 2020లో వచ్చాము ఇక్కడికి ఒక నైట్ ప్రేయర్ కోసం. మళ్ళీ 4 years తర్వాత 2020 మార్చ్ బిఫోర్ కరోనా ముందు వచ్చి దాని తర్వాత ఇంటికి వెళ్ళాక లాక్డౌన్ అనమాట. సో మళ్ళీ దేవుడి కృప ద్వారా ఇవాళ రాగలిగాము. సో ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఇక్కడ వాక్యం ఇవ్వాలి అని కూడా నాకు అసలు తెలీదు. నేను ఈనోతోటి యూత్ మీటింగ్ ఉంది అంటే నేను అలా వచ్చాను పార్టిసిపేట్ అవుదామని. బట్ లెట్స్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ త్రూ మీ. సో నేను తెలుగు ఇంకా ఇంగ్లీష్ కలిపి మాట్లాడతాను. హోప్ఫుల్లీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇబ్బంది ఉండదు కదా? గ్రేట్. సో ఫస్ట్ థింగ్, నూతన సంవత్సరంలో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి అందరికీ ప్రతి వారికి వాగ్దానం వచ్చి ఉంటుంది. ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ ద ప్రామిస్. నూతన సంవత్సరం వాగ్దానం. దేవుడు మనము ఎలా ఉంటే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అన్న దాని గురించి చిన్నగా, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, ఐ విల్ ప్రాబ్లీ స్పీక్ ఓన్లీ 10 minutes, బట్ ఐ థాట్ it would be good for us to learn things in the start of the year so that we continue to follow the word and live a life according to it. నేను క్వశ్చన్ ఆన్సర్ టైప్లో ఉంటుంది సెషన్, జస్ట్ 10 minutes కానీ, ఎందుకంటే మీరు కూడా వింటున్నారని నాకు తెలియాలి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని కూడా ఐ షుడ్ అండర్స్టాండ్ కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. సాతాను స్పిరిటా లేకుంటే బాడీయా? ఇస్ ఇట్ ఫ్లెష్ ఆర్ స్పిరిట్? ఎవ్రీబడి స్పిరిటే కదా, ఫ్లెష్ అయితే కాదు. ఓకే, గ్రేట్. నా సాతాను ఒకవేళ మనం ఏమైనా చేయాలనుకుంటే మన ఆత్మని ఏమైనా చేస్తుందా, మన శరీరాన్ని ఏమైనా చేస్తుందా? స్పిరిట్ కెన్ ఓన్లీ డూ సంథింగ్ టు స్పిరిట్, నాట్ టు ద బాడీ. కరెక్ట్. సో మన శరీరాన్ని ఏం చేయనప్పుడు స్పిరిట్లో ఏం చంపగలుగుతుంది? ఆత్మని చంపాలంటే ఎలా చంపగలుగుతుంది? సో సాతాను ఇస్ నాట్ ఫ్లెష్, ఇట్ ఇస్ స్పిరిట్. సో ఇట్ కెన్ ఓన్లీ అటాక్ us త్రూ స్పిరిట్. మన స్పిరిట్ ని మాత్రం అటాక్ చేయగలుగుతుంది, మన బాడీని అటాక్ చేయగలుగుతుంది. సో మన స్పిరిట్ ని అటాక్ చేయాలంటే ఏం అటాక్ చేయగలుగుతుంది మన స్పిరిట్ ని? వాట్ హార్మ్ కెన్ ఇట్ డూ టు అవర్ స్పిరిట్? ఫ్లెష్ అంటున్నారు ఇప్పుడు. ఫెయిత్. ఓకే, ఇంకా ఎలా? ఫెయిత్ అంటే ఎలా? ఆలోచించండి. ఒక మనిషి స్పిరిట్ ని, సాతాను స్పిరిట్ ని అటాక్ చేయాలంటే ఎలా చేయగలుగుతుంది? ఓకే, ఇన్స్టెంట్స్ ఆర్ ఆగ్మెంటేటివ్. ఓకే, సో నేను తెలుసుకుంది, మన జీవితంలో సాతానికి ఏకైక లక్ష్యం ఏంటి? మనము దేవునికి దూరంగా ఉండాలి. అంటే మనం దేవునికి దూరం ఎప్పుడు అవుతాము? ప్రార్థన వాక్యం, డైలీ ప్రార్థన చేస్తున్నాం, డైలీ వాక్యం చదువుతున్నాము. ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం అంటే దేవుడికి దగ్గరలో ఉన్నట్టు కాదు కదా. దాన్ని మనం ఎంత మన లైఫ్లో అనుసరిస్తున్నాం అంటే కూడా ముఖ్యం కదా. సో ద ఓన్లీ వే ఇట్ కెన్ అటాక్ ఆర్ డూ హార్మ్ ఆర్ దేవునికి మనం దూరం చేయాలి అనుకుంటే, దేవుడు ఒక పర్పస్ మన లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వకుండా చేస్తే సాతాను గెలిచాడు. సో గాడ్, ఎవ్రీబడి, డూ యూ ఆల్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? ఎవ్రీబడి ఈస్ బార్న్ ఫర్ ఎ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్. సో దేవుడు ఏ చిత్తం అయితే మన జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నానో, ఒకవేళ ఆ చిత్తం నెరవేర్చలేకపోతున్నాం అంటే, విచ్ మీన్స్ Satan is winning and we are losing, right? So that is the only thing it can attack. So God's purpose మన లైఫ్ లో ఫుల్ఫిల్ అవ్వకుండా ఉన్న దానికి కారణాలు ఏంటి? What do you think is the reason that God's purpose is not being fulfilled in our life? ఎలా? కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సింపుల్గా
మనం ఏం చేస్తే దేవుడు ఒక లైక్ పర్పస్ మన లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వకుండా మనం చేసే కార్యాలు. వన్ థింగ్ విచ్ యాక్చువల్లీ మేక్స్ అస్ నాట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. మనం అందరం వీఆర్ వెరీ ఏమంటారు ఫౌండ్ ఆఫ్ ఇట్. మనం అందరం బాగా చేస్తాం, అది తెలియకుండా చేస్తాం, కొంతమంది తెలిసి చేస్తాం. ఓకే, సిన్ ఎలా ఎప్పుడు జరుగుతుంది? పాపం అనేది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే దర్ ఇస్ ఆజ్ఞ అంటే వాట్ ఈస్ ఆజ్ఞ ఇన్ ఇంగ్లీష్? కమాండ్మెంట్స్. కమాండ్ అంటే ఏంటి? దాని అర్థం లైక్ రూల్, ఆనర్. ఆనర్ అనేది ఎప్పుడు చేస్తాం? మనం విధేయతగా ఉన్నప్పుడు చేస్తాం. Which means if you are obedient, you are honoring God, you are following His commandment. So in other way, మనం జనరల్గా అప్పుడప్పుడు we fall కదా. So we tend to be disobedient because we think in our own way. ఇది చేస్తే ఏమైంది తప్పు అన్న టైప్ ఆలోచిస్తాం కాబట్టి being disobedient. Basically, when you are disobedient, you are not following the Lord. You are not fulfilling the purpose of the Lord in your life. Because దేవుడిని విధేయతోటి మనము అనుసరిస్తేనే దేవుడు ఒక కార్యాలు మన జీవితంలో నెరవేరుతాయి. ఇఫ్ వీఆర్ నాట్ బీయింగ్ ఒబీడియంట్, విచ్ మీన్స్ దట్ ఇవాళ ఒక రోజుకి పర్లేదులే కానీ దేవుడిని మళ్ళీ క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేస్తాడు, మళ్ళీ చేయవచ్చు, ఏం కాదు అనే టైప్లో అనుకుంటాం. సో అలాంటి ఒక మనిషి గురించి బైబిల్లో డిజోబీడియంట్గా ఉన్న మనిషి జోనా. ఇఫ్ యు ఆల్ నో, జోనా డిజోబీడియంట్గా ఉన్నప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి 3 points we will see. జోనా ఫస్ట్ చాప్టర్లో 1 నుంచి 6 వచనాలు చదివితే ఇట్ టాక్స్ వేర్ జోనా ఇస్ నాట్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. అందరికీ తెలిసిన స్టోరీ, రైట్? బట్ డూ యూ ఆల్ నో ఇన్ ది ఎంటైర్ బైబిల్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ జోనా వేర్ somebody is paying something to go somewhere. ట్రావెలింగ్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగేది మొత్తం బైబిల్లో ఇదొకటే చోట. ఇఫ్ యు రీడ్ ద 3rd verse, what does Jonah do? He pays a fare. డబ్బులు ఇస్తాడు ట్రావెల్ చేయడానికి. ఉందా? కెవి. యా. ఎక్కడైనా కానీ బైబిల్లో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రవక్త కానీ ఎవరైనా కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చినట్టు ఎక్కడైనా రాసుందా? దిస్ ఇస్ ఓన్లీ ప్లేస్. సో ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఓవర్ హియర్ వెన్ జోనా వాస్ డిజోబీడియంట్ టు గాడ్, హీ వాస్ ట్రైయింగ్ టు రన్ అవే. పారిపోవడానికి చూశాడు. పారిపోవడానికి చూసినప్పుడు ఏమైంది? ఫస్ట్ డబ్బులు, పారిపోవడానికి ఆయన స్వతహాగా డబ్బులు పెట్టి పారిపోతున్నాడు. So when you're running away from God, which means that you're doing something against Him, you're putting your efforts. A డబ్బు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, బట్ you're putting your efforts to run away from God. Here జోనా చేసింది ఏంటి? డబ్బులు తీసి ఓడలకు ప్రయాణం చేయడానికి డబ్బులు తీసి ఇచ్చి ప్రయాణం చేస్తాడు. రైట్? దట్స్ ద ఫస్ట్ థింగ్, విచ్ ఇస్ a fare was paid to travel. Why? Because Jonah was not trying to be obedient and fulfill the purpose of God. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? జోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీస్కి వెళ్తున్నాడు. ఇస్ బీయింగ్ డిజోబీడియంట్. దాని తర్వాత జరిగింది ఏంటి కార్యం? బికాస్ హీ వాస్ డిజోబీడియంట్, వాట్ హ్యాపెండ్ టు ద నేచర్? తుఫాన్ వచ్చిందా? ప్రయాణికులు అందరూ ఉన్నారు. ఏం చేశారు అందరు కలిసి? లాట్స్ చేశారు కదా. ఎవరి పేరు వచ్చింది? మళ్ళీ ఆయన పేరే వచ్చింది. ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు. అందరేమో టెన్షన్ పడుతూ ఉంటే ఆయన మంచిగా పోయి నిద్రపోయినంట కింద ఓడలో. సో మనం తప్పు చేసినప్పుడు దేవుడి వాగ్దానాలు కానీ దేవుడు చెప్పింది అనుసరించక పారిపోయినప్పుడు, అది మన స్వతహా తెలివితో పారిపోయినప్పుడు, మనం చేసే తప్పు ప్రతిసారి మన పేరే వస్తుంది. అక్కడ మనం చేయకపోయినా మన పేరే వస్తుంది. ఎందుకంటే మొదలు పెట్టింది ఒక తప్పు ద్వారా. రైట్? సో ద నెక్స్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఓవర్ హియర్ వాస్ he was fighting against the purpose of God. Jonah was fighting against the purpose of God. So what was happening? ఆయన ఒక్కతన ఓడలో ఉండడం వల్ల మొత్తం ఓడనే గల్లం
దే వే waves hitting the ship where the ship could wreck. ఆ పడవ సింక్ అయిపోయినట్టు కూడా అయ్యేంత పెద్ద పెద్ద అలలు వచ్చాయి. విచ్ మీన్స్ వెన్ యూఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ యూ విల్ ఫేస్ ట్రబుల్. ఇవన్నీ సూచనలు. విచ్ మీన్స్ దట్ నువ్వు తప్పు చేస్తున్నారా బాబు, తిరిగి వచ్చేసేయి, పారిపోకు అని గాడ్ ఈస్ గివింగ్ యూ సైన్స్, రైట్? సో వాట్ హ్యాపెండ్? ఆ పడవలో లాట్ చేసిన ప్రతిసారి యోనా పేరే వచ్చిందంటే చూసిన వాళ్ళందరికీ యోనా ఏమైపోయాడు? ఒక ప్రవక్తగా ఉన్న యోనా అందరి ముందు తగ్గింపబడ్డా లేదా? ఇప్పుడు ఒక గ్రూప్ లో మనం ఉన్నాం. ఆ గ్రూప్ లో మనం ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? మనం అంతా మంచిగా ఉన్నప్పుడు సడన్ గా ఏదో ఒక మనిషిని పేరుతోటి ఏదో ఒక ఇచ్చేసాడు అనుకోండి, చిన్న చూపు అయిపోతాం మనం. అవునా? మన సిగ్గుపోద్ది. సో ప్రవక్తగా ఉన్న జోనాకి అక్కడ షేమ్ అనేది వచ్చింది. సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ యూ పేడ్ ఎ ఫేర్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్. ద సెకండ్ థింగ్, బికాస్ యూ వర్ డిజోబీడియంట్ యూ ఆర్ అషేమ్డ్. షేమ్ అనేది వచ్చింది అందరి ముంగట అక్కడ. నెక్స్ట్ థింగ్ ఏమైంది? నెక్స్ట్ ఏమైంది? యోనాకి పాట వచ్చి యోనా పారిపోయిన. వాట్ ఈస్ ద థర్డ్ థింగ్ దట్ హ్యాపెన్స్? వాళ్ళు అతన్ని తీసి నీళ్ళలో పడేస్తారు, రైట్? నీళ్ళలో పడగానే ఏమైతుంది? నెక్స్ట్ థింగ్ ఫిష్. అండ్ దానికన్నా ముందు ఏమైతే ఆయన నీళ్ళలో వేసేయగానే ఇమీడియట్ అలా అన్నీ ఆగిపోతాయి. దెర్ ఇస్ పీస్, కామ్. అంటే ద నేచర్ ఇస్ ఒబేయింగ్ ద లార్డ్. నేచర్ అట్లాంటిది దేవుని ఒబే చేస్తున్నాయి. బికాస్ ఆయన చెప్తాడు, మీరు నన్ను నీళ్ళలో పడేస్తేనే మీ అందరికీ క్షేమంగా ఉంటారు అని ఆయనే చెప్తాడు. ఎందుకంటే హీ నోస్ గాడ్, హీ నోస్ దట్ హీస్ డూయింగ్ రాంగ్, he's running away from God, he's been shameful for the act which he's doing, and he's telling also, నేను తప్పు చేస్తున్నాను, మా దేవుని దగ్గర నుంచి నేను పారిపోతున్నాను, నన్ను మీరు నీళ్ళ నుంచి పడేయండి, అప్పుడు మీరు బ్రతుకుతారంటే వాళ్ళు ఎవరు? అనామకులు ఆయన తీసి నీళ్ళలో పడేశారు. ఆయన చెప్పిన మాట నమ్మరు. ఎందుకంటే దేవుడు ఆయన ఏ దేవునికైతే ప్రార్థిస్తున్నాడు ఆ దేవునికి వాళ్ళు భయపడారు, లోబడారు ఆయన మాటకి. ఈయన మాత్రం లోబడలేదు. సో ఆయన నీళ్ళలో పడేయగానే ఇమీడియట్లీ everything, the nature obeyed the Lord and it became calm. So when you run away from God, there are things that will happen. So దేవుడు ప్రతిసారి మనం తప్పు చేస్తున్నప్పుడు మనకి సూచనలు ఇస్తూ ఉంటాడు, రైట్? మనం ప్రతిసారి ప్రార్థన కూడా చేస్తాం, నా చేయి విడవకు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. చేయి విడవద్దంటాం, క్షమించమంటాం, కానీ చేస్తాం. డైలీ యాక్ట్, డైలీ బైబుల్ రీడింగ్, డైలీ ప్రార్థన, ఎవ్రీథింగ్ ద సేమ్. బట్ దెన్ the purpose is not getting fulfilled in our life because we are not changing. So what we need to do, మనకి ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఫస్ట్ థింగ్ మనం మారాలి. we need to change so that God can fulfill his purpose in our life. మనం మారకుండా సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, వాగ్దానాలు వస్తున్నాయి, కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరట్లేదు అంటే దానికి కారణం ఏంటి? we are not changing. మనం ప్రతిరోజు ఎంత వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించినా కానీ ఒకవేళ మనం మారకపోతే ఆ వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఇట్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ యూ. చేంజ్ అనేది మనం నేను ముందు చర్చికి లేట్ వెళ్తున్నా, ఇప్పుడు తొందరగా వెళ్తున్నాను, దట్ ఈస్ నాట్ ద చేంజ్. నీ మార్పు అనేది నీ ముఖంలో కనిపిస్తుంది, అది నీకు కాదు, ఇతరులకు కనిపిస్తుంది. నువ్వు మారావని నీకన్నా ఎక్కువ నీ ఎదుటి వారు చూసి చెప్పగలుగుతారు. దట్ యూనో, అరే వీడేంట్రా ముందు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉన్నాడు, భలే మారాడు. ఇప్పుడు ఈనోకైనా ఫస్ట్ ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి నన్ను గుర్తుపడతారు మీరు అన్నారు. చిన్నప్పుడు ఉన్నట్టు ఈనోకైనా ఇవాళ అలాగే ఉన్నాడా? లేదు కదా. దేవుడు ఇక్కడి నుంచి ఆయనని యూఎస్కి తీసుకెళ్ళాడు. ఇది వెరీ క్లియర్లీ ఏమన్నాడు? నాకు అసలు ఆలోచన లేకుండే, నేను ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ ఏదో జరుగుతుంది కానిస్తున్నా. విచ్ మీన్స్ దట్ హీ వాజ్ ఒబేయింగ్ ద లార్డ్ అండ్ ఫాలోయింగ్. దేవుడు కార్యం చేస్తున్నాడు. చాలా మంది టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యి, కన్సల్టెన్సీస్ జాయిన్ అయ్యి ప్రిపేర్ అయ్యి రాసినా రావట్లేదు. అలాంటిది ఆయన హైదరాబాదు అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఎగ్జామ్ రాసి ఆయనకు వచ్చింది అంటే విచ్ మీన్స్ దట్ ఇట్ వాస్ ద పర్పస్ ఫర్ హిమ్ టు బీ దేర్. అండ్ అన్న చెప్పిన ప్రకారంగా మీరు ఆలోచిస్తే ఆయన వెళ్ళిన తర్వాత యుఎస్కి చాలా మంది పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చారు. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ ద మూమెంట్ హీ వెంట్ డైరెక్ట్ చర్చ్కి వెళ్ళాడు. బికాస్ జనరల్గా అయితే ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత జెట్ లాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. వీఆర్ షిఫ్టింగ్ టు టైమ్ జోన్స్, నిద్ర అనేది సరిగ్గా ఉండదు బికాస్ వీఆర్ ఇన్ వాయిడ్ మధ్యలో.
టైం జోన్ షిఫ్ట్ అయినా ఫస్ట్ ఆయన చర్చ్కి వెళ్ళాడు. దాని తర్వాత ఎంతమంది అంటే లైక్ నేను అసలు ఎంతమంది పెద్ద పెద్ద ప్రవక్తలు అక్కడ మినిస్ట్రీ పర్పస్ మీద వచ్చి, అండ్ హీ వాజ్ లీడింగ్, he was lead singer also over there. It was so grateful, which means that he honored God, so God honored him and he used him. సో అలా మన జీవితంలో కూడా దేవుడు మనని ఉపయోగించుకోవాలి, దేవుడు మనం వాడుకోవాలి, దేవుడి ఒక థింగ్స్ ప్రామిస్ మన లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వాలి అంటే వీ నీడ్ టు బి ఒబీడియంట్ టు గాడ్. ఇట్స్ వెరీ ఈజీ ఒబీడియంట్. విధేయత అనే పదం చాలా చెప్పడానికి చాలా ఈజీ, కానీ చేయడానికి చాలా కష్టం. కానీ కష్టమైన పని చేస్తేనే కదా మనకి దానివల్ల వచ్చే ఫలాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఒక రైతు పంట పండించాలంటే కష్టపడాలి. జస్ట్ ఇట్లా విత్తనాలు వేసి వదిలేస్తే పండదు కదా, కష్టపడితేనే పంట వచ్చింది. సేమ్ వే ఈవెన్ వీ విల్ హ్యావ్ టు డూ అ హార్డ్ వర్క్ టు ఈల్డ్ ద ఫ్రూట్ ఆఫ్ ద లేబర్, రైట్? సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఇట్ వాస్ మీనింగ్ఫుల్. ప్రైజ్ ది లార్డ్.